वाला बाला 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 मैं हूँ टैक्सी वाला बाला 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 హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం లాగిన్ అయితే చేసేసుకుంటాం అండ్ ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాము. బుకింగ్స్ వస్తున్నాయి కానీ ప్రైజెస్ అయితే రావట్లేదు. అండ్ ఆటోకి కార్కి కంపేర్ చేసుకుంటే సేమ్ ఆటో రేట్లు వస్తున్నాయి. సో చూద్దాం, లాగిన్ అయితే చేసుకుందాం. రీడింగ్ అయితే 0 చేసుకున్నా. అండ్ నిన్న మొన్న ఒక 2 days అయితే వెహికల్స్ రీడింగ్ వచ్చేసి 0 చేసిన. చూడరి 5:07 అవుతుంది. 5:10కి మనకి బుకింగ్ పడింది ఓలాలో. పికప్ వచ్చేసి లొకేషన్ రాంగ్ పెట్టిరంట. కస్టమర్ నా నంబర్కి లొకేషన్ పెడతా అన్నారు. అంటే అంత దూరం లేదు, ముందే ఉంది అని అన్నారు. ఎంత బాబు? 300. రెండే ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇది కడక్ నోట్లో కొంచెం చూడండి మళ్ళీ ఒకసారి. 3 ఓకేనా? 3. ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. బిల్ వచ్చేసి మనకి 297 వచ్చింది. కస్టమర్ బిల్ 300 వచ్చింది. అండ్ మనకు బుకింగ్ చూపెట్టేటప్పుడు తీసుకున్నప్పుడు 320 రూపీస్ చూపెట్టింది. కస్టమర్ బిల్ 300 వచ్చింది. మనకు 297 వచ్చింది. అసలు ఏ బేసిస్లో 318 చూపెట్టిండు? కస్టమర్ బిల్ 300 ఎట్లా ఇచ్చిండు, మనకు 297 ఎట్లా ఇచ్చిండు? ఊబర్ది బిల్ ఒక్కొక్కసారి అర్థం కాదు. ఊబర్లో వచ్చేసి ఎయిర్పోర్ట్ పడింది 534 రూపీస్ చూపించింది. పికప్ వచ్చేసి 300 meters ఉంది అంతే. సో పికప్ అయితే వెళ్తున్నా. 0849 ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా ఎయిర్పోర్ట్. మెయిన్ రోడ్కు నికల్తానే ఈ రోడ్. ఊబర్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయింది. కస్టమర్ బిల్ వచ్చేసి 733 వచ్చింది. మనకు ఎంత వచ్చిందంటే చూద్దాం. సో మనకు వచ్చేసి 511 రూపీస్ వచ్చింది. ఎట్లా పోతున్నాయి బుకింగ్స్ కింద ఒకసారి చూద్దాము. వెహికల్స్ అయితే ఏం కదలట్లేదు. ఊబర్ లైన్ ఇది వచ్చేసి ఓలా. కస్టమర్స్ అయితే లేరు పికప్ పాయింట్లో. సో ఫైనల్గా మనకి ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయిన తర్వాత ఇక గ్యాస్ కొట్టేయడానికి అయితే లైన్లో నిల్చున్నా. లైన్ అయితే అసలు చాలా పెద్ద లైన్ ఉంది. ఆల్మోస్ట్ నేను వెయిట్ చేయబట్టి 1/2 hour అవుతుంది. సో మన గ్యాస్ అయితే 516 రూపీస్ అయితే పట్టింది. ఆల్రెడీ 3 పాయింట్లు ఉంది కాబట్టి 516 అయితే పట్టింది. పేమెంట్ కూడా చేసేసిన. సో ఇంకా వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం. ఓలాలనే పడుతుంది నాకు తెలిసి. 110కి వచ్చింది. టైం చూడండి 8:51 అవుతుంది. మొత్తం మనం ఈరోజు 67.9 kilometers తిరిగినాము. మనకు ఓలాలో వచ్చి 118 రూపీస్. ఓకే. అండ్ ఊబర్లో వచ్చేసి 809 809 రూపాయలు. ర్యాపిడోలో ఏం చేయలేదు, ర్యాపిడో 0. సో టోటల్ 809 ప్లస్ 118 920 ఆర్ 918 రూపీస్ అయింది మనకు. ఎగ్జాక్ట్లీ మనకి 8:55కి ఓలాలో అయితే బుకింగ్ పడుతుంది. చలో ఇంకా యాక్సెప్ట్ చేసి పికప్ జోన్కి వెళ్ళిపోదాం. ఓలాలో 9:51కి ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే మనం ఇక్కడ గచ్చిబౌలిలో చేసేసినాము. ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని గచ్చిబౌలిలో డ్రాప్ అయిపోయింది. మన ఇక్కడ ఐకియా పక్కన. ఇంకా నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఓలా ఊబర్ 2 అయితే ఆన్లో పెట్టినా. నేనైతే ఓలాను ఓన్లీ ఎయిర్పోర్ట్ పర్పస్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ లోకల్లో మంచి ప్రైస్ వస్తే తప్ప వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు బుకింగ్లు ఓలాలో. ఊబర్లో వచ్చి మనకు ఎయిర్పోర్ట్ పడింది. పికప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా.
ఊబర్ లో డ్రాప్ అయిపోయింది ఎయిర్పోర్ట్ ది 542 రూపీస్ వచ్చింది మనకి. మళ్ళీ ఇమీడియట్ గా మనకు ఓలాలో పికప్ వచ్చేసింది, పికప్ కి వెళ్ళిపోతున్నాం. ఊబర్ లో లాస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది, నిజాంపేట నుంచి కేపీహెచ్బి అయితే వచ్చేసిన డ్రాప్ అయిపోయింది. ఊబర్ లో మార్నింగ్ 5 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. మొత్తం 250 కిలోమీటర్స్ తిరిగింది. 2457 రూపాయలు ఊబర్ లో. ఓలాలో ఎంత అయిందో చూద్దాం. ఓలాలో 703 రూపాయలు అయింది, ఊబర్ లో 2457 రూపాయలు. 2 ప్లస్ చేస్తే ఎంత అవుతుందో చెప్పండి. అండ్ అట్లనే ఫ్యూయల్ ఎంత అయిందో కూడా నేను మీకు అప్డేట్ ఇస్తా, క్యాలిక్యులేట్ చేద్దాము. సో నేనైతే ఇప్పుడు మూసాపేట గ్యాస్ స్టేషన్కి అయితే వెళ్తున్నా. మొత్తం ఫ్యూయల్ అయితే గ్యాస్ అయితే అయిపోయింది. పెట్రోల్ కూడా చాలా రోజులు అయింది కొట్టించి, ఎందుకైనా మంచిది పెట్రోల్ కూడా ఒక 500 కొట్టిద్దాం.